గొల్లలు ఎగరేసుకొని నా టెన్యూర్లో నా సర్వీస్లో నేను చేసిన ఈ పలానా పెద్ద బ్రిడ్జి లేదా పెద్ద రోడ్డు లేదా పలానా బిల్డింగ్ నా హయాంలో కట్టిన ఇంత స్టాండర్డ్ ఉంటుంది అని భరోసా ఇవ్వగలిగేటువంటి పరిస్థితి. నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నా, మనం కన్నా పిల్లలు కానీ మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కానీ ఫస్ట్ మన మీద మచ్చ వస్తే వాళ్ళు బాధపడతారు. అయ్యో నా కొడుకు ఇంత పెద్ద నౌకలు చేస్తానని అనుకుంటే నా కొడుకు ఈ తప్పులో ఇట్లా సస్పెండ్ అయ్యిందా అని అంటే వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఎంతో బాధపడతారు. మన పిల్లలు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ పోయినారో మీ నాన్న మీ అమ్మ ఏదో తప్పు చేసిందంట ఉద్యోగంలో సస్పెండ్ అయిపోయారు అని అంటే వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. కన్నందుకు మన తల్లిదండ్రులు మంచిగా నా కొడుకు బిడ్డ మంచి సేవ చేస్తా ఉన్నారు ప్రజలకు. ఇది కూడా ఒక సేవ. ఏదో మీరు అనుకుంటున్న ఉద్యోగమే అంటే ఉద్యోగం కాదు. మీరు చిన్నతనంలో ఒక లక్ష్యాలను పెట్టుకొని వస్తుంది. ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇదన్నీ చెప్పుకుంటాం. దాంట్లో ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని రీచ్ కావడం కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. వచ్చిన తర్వాత ఉద్యోగంలోకి వచ్చినాక రకరకాల ప్రెషర్స్ తోటి మనం కూడా యంత్రంలాగా అయిపోతూ ఉంటాం. కానీ యంత్రంలాగా కావద్దు. మనసున్న మంచి మనసులాగా, మంచి వ్యక్తులాగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మరి ముందుకెళ్ళినప్పుడే ఆ ఉద్యోగానికి, ఉద్యోగ ధర్మానికి మనం వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మరి మోక్షం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేద్దాం. మనం ఎక్కడ పని చేసినా అక్కడ మనకంటే ఒక గుర్తింపు, ఒక మార్పు. పలానా అధికారి ఉన్నాడంటారే ఈయన ఇట్లాంటి పని ఆలోచించే శక్తిని ఇవన్నీ కాపాడుకుంటేనే ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కొత్తదనం అనేది బయటకు వస్తుంది. మీరందరూ ఒక ఏరియా పోయినప్పుడు దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఆనకట్ట కట్టాలా, ఇక్కడ బ్రిడ్జి కట్టాలా, ఇక్కడ ఇల్లు ఇంత చిన్న స్థలంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ రకంగా అయితే ఉంటుంది, మనం తీసుకునేటువంటి మరి ఐటమ్స్ ఎన్ని సంవత్సరాల వరకు దీనికి స్టాండర్డ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి సివిల్ ఇంజనీర్స్ లేకుండా ఈ దేశము ఈ స్థాయిలోకి వచ్చేది కాదు. కాబట్టి అదందరూ మనం గర్వంగా ఈ వృత్తిలో ఉన్నందుకు గర్వపడాలి, గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చాలా విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చి తొందరలోనే మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి మేము బోర్డు మీటింగ్ కానీ అదేవిధంగా మా శాఖలో ఉన్నటువంటి మిగతా సభ్యులతోటి మరి అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. యాక్చువల్గా 3-4 days బ్యాక్ మేము చేయాల్సి ఉండే ఈ వరదలు తర్వాత కొంత హాలిడేస్ ఇవి రావడంతో వాయిదా పడ్డది. మండే కానీ ట్యూస్డే కానీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మన తరఫున ఈఎన్సీ గారు మరి ప్రపోజల్స్ అన్ని ఇందాక మీరు మాట్లాడినటువంటి ప్రపోజల్స్ అన్ని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మిమ్మల్ని అందరినీ సంతృప్తి పరచడం కోసం, మీ కష్టాలు తీర్చడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, చూసి మీ దాంట్లో 30 సంవత్సరాల నుంచి అన్నారు. ఉపాధ్యాయులలో కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి జరగలేదు. ఎక్కడదక్కడే ఉండడంతో మన సీఎం గారు మరి ప్రత్యేకంగా ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా మన డిపార్ట్మెంట్స్ మీకు అందరికి బర్డన్ లేకుండా ఇంకా కొంతమందిని కూడా తొందరలోనే మరి రిక్రూట్ వాళ్ళకు దారులు ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేయాలి, ఇక్కడ చేయాలని అక్కడ నిలబడి చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రగతిలో సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా గొప్పది. అందుకనే మనమందరం ఆ యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం. చాలా మంది సివిల్ ఇంజనీర్ అంటే ఈ మధ్య కాలంలో చాలా సాఫ్ట్వేర్ వచ్చినాక లేదా కంప్యూటర్ ఇంజనీర్లు లేదా రకరకాల వాళ్ళు వచ్చిన తర్వాత అదే బాగుంటుంది, ఇది ఎందుకని అందరు అట్లనే అనుకుంటే ఈరోజు ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రపంచం ఇంత ముందంజలోకి వచ్చేది కాదు. అవునా కాదా? శ్రమలో ఉన్నంత తృప్తి, చెమట వచ్చడంలో ఉన్నంత హెల్త్ మరి కూర్చొని చేసే పనిలో ఉండదు. అవునా కాదా? ఫిజికల్ గా ఉండదు, మీకు మెంటల్ గా ఉండదు. 2 రకాలుగా పనితనం ఉన్నటువంటిది మరి మన సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్. మనము చాలా మంది అనుకుంటారు సుఖంగా కూర్చొని చేద్దామని. సుఖంగా కూర్చున్న బాడీ కరోనా వస్తే తట్టుకోలేకపోయింది.
చాలా మంది. మంచి ఎండకి ఎండాలి, వాళ్ళకి తెలవాలి, చలికి వణకాలి. ఆ రకమైనటువంటి శక్తి అంటే అలాంటి బాడీ మనకు ఉంటే అదే చాలా గొప్ప ఆస్తి. ఆరోగ్యాన్ని మించినటువంటి ఆస్తి దేశంలో, ప్రపంచంలో, ఈ భూమి మీద ఏది లేదు. మనకి ఏం కావాలన్నా ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. ఏం చేయాలన్నా కనీసం మనం వృత్తి చేసి 4 రూపాయలు ఉద్యోగం ద్వారా వచ్చిన 4 రూపాయలు తిందామన్నా కొన్ని జబ్బులు అంటే మంచి ఆహారం అంటే మనకు నచ్చిన ఆహారాన్ని కూడా తిననివ్వడం లేదు. జబ్బులు, రోగాలు. కాబట్టి శరీరాన్ని, మనస్సును, మానసిక ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు అలవెన్స్లు కానీ, వెహికల్కి సంబంధించి కానీ, ఇతరత్ర మన ఎఫ్టిఎల్ కానీ మీరు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చి నా దగ్గర ఉంది. రేపు మేము కూర్చున్నప్పుడు కూడా మనం మీ తరఫున ఈఎన్సీ గారిని కూడా అవన్నీ తీసుకొని డిస్కస్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా పరిష్కారం కూడా జరుగుతుంది. అదేవిధంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది క్వాలిటీ. మనం ఉన్నా పోయినా మనం కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏళ్ళ కొద్ది కనబడాలి. మనం చూస్తే 100 ఏళ్ళు చాలా ఏళ్ళ కింద బ్రిటిషర్స్ కట్టినవి కూడా ఇంకా చాలా గట్టిగా కనబడుతుంది. కాకతీయులు కట్టినటువంటి చెరువులు, తూములు మా దగ్గర లక్నవరం, రామప్ప, మరి మన పాకాల మల్లూరు ప్రాజెక్టు అంటే మల్లూరు అంటే మన వాళ్ళు కట్టారు. ఆనాడు ఎప్పుడో కాకతీయులు కట్టారు ఇట్లాంటి చెరువు, గన్పూర్ చెరువు ఇట్లాంటివి కానీ, లేదా బిల్డింగ్స్ కానీ, లేకుంటే టెంపుల్స్ కానీ రామప్ప 800 సంవత్సరాల నాటి ఇవాళ మోరల్ హెరిటేజ్ గా మరి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. అట్లా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ నిలబడాలి. నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివిన హిందూ పేపర్లో, మొత్తం ఎందుకు కూలిపోతున్నాయి, దానికి కావాల్సినటువంటి మరి ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారని బీహార్ ఒక ఉదాహరణగా తీసుకొని దేశంలో మొత్తం కూడా ఎట్లాంటి చేయాలి ఇంజనీర్స్ అనేది కూడా కొన్ని పాయింట్స్ వాళ్ళు పెట్టి రాయడం జరిగింది. మనం ఈ మధ్య చూస్తే బీహార్లో ఎక్కడ కాలు పెడితే ఏ బ్రిడ్జి కూలిపోతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి మనం రోజు చూస్తా ఉన్నాం. అయితే జనరల్గా ఒక బ్రిడ్జి కూలిపోవడం ద్వారా చాలా మంది చనిపోయారు. అట్లా మరి జనాలు ఉంటారు, రవాణా నడుస్తుంటుంది, టక్కున బ్రిడ్జి కూలిపోయింది అనుకోండి, మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా వాళ్ళ జీవితాలను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా దాని స్టాండర్డ్ను ఖచ్చితంగా మనం ఉంచాలి. గత కొంతకాలంగా మేము చూసినాము 100 రోజుల పనులలో కూడా జరిగినటువంటి సీసీ రోడ్లలో మరి అలా పోతే 4 రోజులకే ఊసిపోయినటువంటి పరిస్థితి. అట్లా ఉంటే సీసీ రోడ్డు దాదాపు 20 సంవత్సరాలు లైఫ్ అనుకుంటాం, దాని ఉండాలి. ఒకప్పుడు ఉండేది, కొన్ని ఏళ్ళ కింద మేము చిన్నతనంలో ఎక్కడ కనబడతా ఉండేది. నేనైతే 10 సంవత్సరాల్లో లాస్ట్ 2 years నుంచి కూడా ఆ సీసీ రోడ్ల పరిస్థితి చూసి మేము వెంబడి పడుతున్నాం. అందుకని రోజు మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ 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 అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. మీ డిమాండ్స్ కానీ, మీ కష్టాలు కానీ, మీ డిఏలు కానీ, మీ పిఆర్సీలకు సంబంధించి కానీ ఇట్లాంటి ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము పరిష్కరిస్తాం. ఇవాళ సాలరీస్ కూడా మ్యాక్సిమం 1వ తారీఖు నుంచి 5th లోపు వేయాలని ఒక ఛాలెంజ్గా పెట్టుకుని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి కోసమో రాజీ పడదు. మీరు కాంట్రాక్టర్లకు ముందే కండిషన్స్ పెట్టాలి. ఇగో మా క్వాలిటీ ఇది, మీరు ఇట్లా అయితేనే పార్టిసిపేట్ చేయాలి, లేకుంటే పక్కకు చేసిన తర్వాత వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు, ఇట్లా చేసిన తర్వాత అంటే మళ్ళీ అది మనం తీసేయలేము, వాళ్ళకి బిల్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టెండర్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేసినట్లయితే ఇలా పాల్గొనాలి అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా మీరు సంతోషంగా ఉండాలి, మీకు ఉద్యోగ భద్రత ఉండాలి. అవమానకరంగా మనం ఉద్యోగాల నుంచి తొలగించబడకూడదు. రిటైర్డ్ తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా రేపు మరి స్వర్గీయ దేశంలోనే గొప్ప ఇంజనీర్గా పేరొందినటువంటి మహనీయుడు విశ్వేశ్వరయ్య గారి యొక్క బర్త్డే సందర్భంగా మనం ఈరోజు ఈ యొక్క సమావేశం జరగడం కూడా నాకు చాలా సంతోషం. ఒకటి
గుర్తుపెట్టుకోవాలి, చరిత్రలో మనం నిలవాలి. ఇవాళ మరి విశ్వేశ్వరయ్య గారు ఈరోజు వారి పేరుతోటి వారి బర్త్డేనే మన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. అంటే వారికి ఆ గొప్ప పేరు, ఆ నేమ్ అనేది వారికి రావడానికి వారి చరిత్రలో చేసినటువంటి అనేక గొప్ప గొప్ప మరి కట్టడాలు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఆనకట్టలు కావచ్చు, వారి పనితనం ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ క్రెడిట్ అనేది వారికి, వారి బర్త్డేను మనము ఇవాళ మనందరి అంటే ఉద్యోగ వృత్తి సంబంధించినటువంటి డేగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క దేశం అభివృద్ధి జరిగిందంటేనే అది మరి శ్రామికులు. ఈ శ్రమలో అత్యధిక కీలక పాత్ర పోషించి రాళ్ళెత్తినా, రప్పలెత్తినా, డిజైన్ ఇచ్చినా, కుట్టలో దిగినా, లేకుంటే మరి దానికి కావాల్సినటువంటి అంత ఏర్పాటు చేయడానికి కూలీలతో పాటు రాళ్ళెత్తి పనిచేసింది ఎవరంటే ఇంజనీర్లు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.